వెల్కమ్ బ్యాక్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో విచారణను ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. విచారణకు సహకరిస్తున్న బాలకృష్ణ బినామీల వద్ద నుంచి భారీగా ఆస్తులు బయటపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020 నుండి 2023 వరకు బినామీలపై శివబాలకృష్ణ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు రాబడుతున్నారు. ఈ మేరకు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించడానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి అరవింద్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, చెప్పండి. ఇక శివబాలకృష్ణ కేసుకు సంబంధించి దీంట్లో కీలకంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు వినిపిస్తుంది. ఈ రోజు అయితే మన నోటీసులు అందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో రైట్ ఛానల్ ఏదైతే జనవరి 24వ తారీఖు ఏసీపీ రైట్స్ అయితే జరిగాయో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మీద సో భారీగా నగదు కానీ అటు 200 ఏసీబీ అధికారులు 214 ఎకరాలు శివబాలకృష్ణ పేరు మీద మరియు బినామీల పేరు మీద ఉందని చెప్పి తెలియజేశారు. దాంతోపాటు అనేక ఫ్లాట్లు కానీ అటు ఓపెన్ ప్లాట్స్ కూడా అయితే భారీగా అయితే సీజ్ చేయడం జరిగింది. ఈ ఉదాంతం దగ్గర 8 రోజులు ఏసీబీ రైడ్లు కూడా ఏసీబీ వాళ్ళు కూడా ఏసీబీ కోర్టు కూడా ప్రత్యేకంగా తీసుకుంది. దాంతోపాటు పోల్చుకుంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ మీద కూడా అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. షాల్ని సిఆర్పి 160 ప్రకారం ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్కి అయితే నోటీసులు ఇచ్చి ఎవరైతే 2020 నుంచి 2023 వరకు ఏవైతే అనుమతులు ల్యాండ్స్ కానీ అటు ఓపెన్ ప్లాట్స్ కానీ ఏదైతే అనుమతులు పొందారో వాటన్నిటి మీద కూడా ఏసీబీ అధికారులు అయితే ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసుకోనన్నారు. సో దీంతోపాటు అరవింద్ కుమార్ పేరును కూడా ఇది ఈ జాబితాలోనైతే చేర్చడం జరిగింది. గత ఇంకా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు ఎప్పుడు విచారించబోతున్నారు? సో అరవింద్ కుమార్తో పాటు అటు నవీన్ కుమార్ వాళ్ళ తమ్ముడు నవీన్ కుమార్తో పాటు అటు బినామీలు వాళ్ళ డ్రైవర్ని కూడా డ్రైవర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. షాల్ని మణికంఠ, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే శివబాలకృష్ణ కేసుకు సంబంధించి కూడా బినామీల పేర్లు మరి ఇంకా నవీన్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ కాకుండా ఎవరైనా పేర్లు వినిపిస్తున్నాయా? అంటే కీలకంగా అరవింద్ కుమార్ పేరు అయితే వినిపిస్తుంది. దాంతోపాటు వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో శివబాలకృష్ణ తమ్ముడు నవీన్ కుమార్ మీద కూడా భారీగా అయితే ఆస్తులు అయితే ఉన్నాయని చెప్పి అయితే గుర్తించారు ఏసీబీ అధికారులు. కాకపోతే నవీన్ కుమార్తో పాటు డ్రైవర్ ఎవరైతే శివబాలకృష్ణ డ్రైవర్ ఉన్నారో ఆయన మీద అటు చార్టెడ్ అకౌంటెంట్ పేరు మీద కూడా ఆస్తులు అయితే పెట్టారని చెప్పి తెలియజేశారు. సో ఇవన్నీ ఏసీబీ అధికారులు అయితే ఏసీబీ కోర్టు ముందు అయితే ఉంచారు. మరి విచారణ అయితే చేపడుతున్నారు. ప్రజెంట్ అయితే అరవింద్ కుమార్ అయితే నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం నోటీసులు అయితే ఇవ్వనున్నారు. షాల్ని, థ్యాంక్ యూ మణికంఠ.